హాయ్ ఫ్రెండ్స్, కార్తీక పౌర్ణమి సందర్భంగా మా ఫ్యామిలీతో శైవ క్షేత్రానికి వెళ్ళాము. ఈ క్షేత్రం దక్షిణ భారతదేశంలోనే పానిపట్టం లోపలికి వంగి ఉన్న శివలింగం గురించి తెలుసుకుందాం. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలంలో వెలిసిన మహిమాన్విత క్షేత్రమే శ్రీ సిద్ధరామేశ్వర ఆలయం. ఇక్కడ పూర్వం మునులు సిద్ధగిరి, రామగిరి అనే మునులు తపస్సు చేసేవారు. వారు తపస్సు చేసే ప్రాంతంలో ప్రతిరోజు ఒక ఆవు వచ్చి పుట్టలో పాలదారం కురిపించాలని ప్రజలు గమనించారు. పుట్ట ప్రాంతంలో మునులు తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై ఆ పుట్టలో లింగాకృతి ఉందని, తనకు గుడి నిర్మించమని ఋషులను ఆదేశించాడు. ఈ ఆలయంలో ఎడమవైపున విఘ్నేశ్వరుడు, అలాగే ఎదురుగా పానపట్టం లోపలికి వంగున్న శివలింగం, పక్కకు సిద్ధగిరి, మధ్యలో శివుడు, కుడి సైడు రామగిరి అని భక్తులు తపస్సు చేయ అలాంటి విగ్రహాలు ఉన్నాయి. ఈ ఆలయం పక్కనే ఉన్న మూలబావి ఎంతో పవిత్రమైనది. ఈ బావిని సర్వరోగ నివారణగా ప్రసిద్ధి. ఈ బావిని సిద్ధగిరి, రామగిరి వారి శాశ్వతని ఈ బావి నీళ్ళతోనే స్వామివారికి అభిషేకం చేస్తారు. అలాగే ఈ బావి నీళ్ళతో స్నానం చేసిన వారికి చర్మ రోగాలు, దెబ్బలు ఏమైనా ఉన్నా తగ్గిపోతాయని ప్రసిద్ధి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.